ఇండియన్ 2 మరికొన్ని ఫ్యూ అవర్స్ లో రిలీజ్ కాబోతుంది. హైప్ గురించి ఆడియన్స్ ఎంతవరకు ఈ ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ ట్రైలర్ సాంగ్స్ అవేమి మరి దాని గురించి డిస్కషన్ అక్కర్లేదు. బట్ బ్రాండ్ శంకర్ అండ్ బ్రాండ్ కమల్ హాసన్ గారి మీద వాళ్ళ మీద హోప్స్ తోటి వాళ్ళ ఫిల్మ్ చూద్దామని ఎదురు చూసే కొంతమంది ఫిల్మ్ లవర్స్ ఖచ్చితంగా మొదటి రోజు చూస్తారు. రేపు మార్నింగ్ ఈ ఫిల్మ్ యొక్క రివ్యూ ఖచ్చితంగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ రిలీజ్ కన్నా ముందు ఈ ఫిలిం యొక్క బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఒకవేళ ఫిలిం హిట్ టాక్ వచ్చినా మిక్స్డ్ టాక్ వచ్చినా ఎంత కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ హిట్ అవుతుంది, అండ్ థర్డ్ పార్ట్ అనేది ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకుంటా. వర్క్స్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. బట్ ఏదైనా ఈ పార్ట్ ఘోరంగా డిసప్పాయింట్ చేసేలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయితే థర్డ్ పార్ట్ మీద ఫాటిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సినిమా కంటెంట్ ఎంత బాగున్నా సరే ఆ పేరు వినగానే ఇండియన్ అనే ఆ ఫ్రాంచైజ్ యొక్క రెప్యుటేషన్ పోయే విధంగా ఆడియన్స్ కి ఫాటిక్ మరీ అంత దారుణంగా ఉండకపోతే పర్లేదు. అండ్ థర్డ్ పార్ట్ యొక్క ట్రైలర్ ఫిల్మ్ ఎండింగ్ కి అటాచ్ చేస్తారంట. ఇక ఫిల్మ్ యొక్క బడ్జెట్ విషయానికి వస్తే 250 crores బడ్జెట్ ని పెట్టారంట. యాక్చువల్గా 250 crores అంటే తక్కువేం కాదు, చాలా పెద్ద బడ్జెటే. ఈ ఫిల్మ్ యొక్క ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ సాంగ్స్ చూస్తున్నప్పుడు కానీ పర్సనల్లీ నాకైతే కనీసం 200 crores కూడా అనిపించలేదు. క్వాలిటీ అలా ఉంది. శంకర్ గారి రేంజ్ ఏంటో మనకు తెలుసు, ఆయన క్వాలిటీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో. బట్ ఈ బడ్జెట్ ప్రాబ్లం ఏమైందంటే నాకు తెలిసి ఈ ఫిలిం చాలాసార్లు డిలేస్ అయ్యింది, చాలాసార్లు మధ్యలో ఆగిపోవడం కానీ, షూటింగ్లోని మధ్యలో కొన్ని యాక్సిడెంట్స్ జరగడం కానీ, దాంతోపాటు ట్యాక్స్ ఇంట్రెస్ట్ కానీ కోవిడ్ వల్ల చాలా పెరిగిపోయాయి. మధ్యలో ఈ ఫిలిం క్యాన్సిల్ అయిపోవాల్సింది, మళ్ళీ లైక్ అవ్వాలి, మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశారు, థర్డ్ పార్ట్ ని కూడా కంటిన్యూ చేశారు. సో దానికి తగ్గట్టు షూటింగ్ రెండు ఫిలిమ్స్ కి సగం షూటింగ్ వర్క్ అంతా అయిపోయింది కదా. ఆ ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ ఎంతో మిగిలి ఉంటుంది అనుకుంటా. సో ఆ రెండింటికి కలిపి కూడా ఈ 250 crores లో కలిపేసి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. మరి అది ఎంతైనా మనకి అనవసరం, బిజినెస్ ఎంత బ్రో అని మీరు అడిగితే మాత్రం చాలా ఫిలిమ్స్ కి తమిళనాడులో కానీ తమిళ నుండి వచ్చే ఫిలిమ్స్ కి బిజినెస్ జరగవు టాలీవుడ్ లాగా. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, రిస్క్ చేయరు. కొన్ని ఫిల్మ్స్ కి అయితే మాత్రం ఓన్ రిలీజ్ చేసుకుంటారు, దానివల్ల సేఫ్ అనమాట. కొంత కలెక్షన్స్ వచ్చేసినా సేవ్ అయిపోతారు. సో వాళ్ళకున్న ఓన్ రిలీజ్ బట్టి కేరళ, కర్ణాటక అన్ని ఏరియాస్ లో కూడా వాళ్ళకి ఇది ఉంటుంది అనమాట. బట్ తెలుగు స్టేట్స్ లో అయితే మాత్రం ఫిల్మ్ కి సపరేట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ బిజినెస్ కూడా జరిగిందనమాట. నైజాంలోని టికెట్ రేట్స్ ని బాగా పెంచారు, దాంతో చాలా మంది బుకింగ్స్ అయితే ఉండవు అండ్ రెస్పాన్స్ బాగోదు అనుకున్నారు. బట్ విక్రమ్ యొక్క డే 1 కన్నా నైజాం అయితే మాత్రం ఇండియన్ 2 పర్ఫార్మెన్స్ టికెట్ సేల్స్ లో బాగుందంట. డే 1 ఈజీగా ఆల్మోస్ట్ టికెట్ సేల్స్ లోనే క్రాస్ చేస్తుంది అని విన్నాను. నైజాంలోని 9 crores బిజినెస్ చేసింది, అండ్ సీడెడ్ లోని 4 crores బిజినెస్, అండ్ ఆంధ్ర మొత్తంలోని 12 crores బిజినెస్ చేసింది. ఆంధ్రాలో టికెట్ రేట్స్ నార్మల్ గానే ఉన్నాయి. పోతే రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని 24 crore షేర్ అయితే మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండియన్ 2 ఫిల్మ్ కి జరిగింది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే 25 crore షేర్ అండ్ 48 crore గ్రాస్ వరకు ఈ ఫిల్మ్ కలెక్ట్ చేయాలి హిట్ అవ్వాలంటే. సో హిట్ టాక్ రావాలి, అండ్ విక్రమ్ రేంజ్ నైజాంలో దానికి మించి అంటున్నారు కాబట్టి ఒకవేళ ట్రైలర్ సాంగ్స్ అన్ని బాగా క్లిక్ అయ్యి ఉంటే ఎంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిండేది. బట్ ప్రస్తుతానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. టాక్ బాగుంటే ఈవినింగ్ షోస్ కూడా బాగా బుక్ అయ్యి డబుల్ డిజిట్స్ దాటే ఓపెన్ చేయొచ్చు అని చెప్పి ప్రస్తుతానికి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లోని తమిళనాడు కన్నా ఎక్కువగా ఓపెన్ చేసే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అది చాలా షాకింగ్ అని చెప్పాలి. తెలుగు స్టేట్స్ లో అంటే నైజాంలో టికెట్ రేట్స్ ఎక్కువ, కాకపోతే ఓన్ స్టేట్ లోని శంకర్ గారు రేంజ్ ఏంటో మనకు తెలుసు కదా. ఇండస్ట్రీస్ కొట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేసే లాంటి డైరెక్టర్ అనమాట. ఆయన రెప్యుటేషన్ అక్కడ మాత్రమే కాదు, తెలుగు స్టేట్స్ లో కూడా ఈ సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ఏంటి ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ రేంజ్ మార్కెట్ ఉండేది ఒకప్పుడు. 2.0 కానీ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఎంతెంత బిజినెస్ చేసాయి, ఎంతెంత డిమాండ్ ఉండేది, ఎంతెంత హైప్తో వచ్చేవి, అలానే ఎంతెంత కలెక్షన్స్ వచ్చేవి ఈవెన్ టాక్ బాగోకపోయినా సరే. ఇప్పుడు ఈ డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ అనే దానితో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎనీవే అదే ఒక గుడ్ రెస్పాన్స్ అనుకుంటున్నారు. ఇంతకన్నా దారుణాన్ని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. హిందీలో కూడా సర్ఫిరా ఉంది కదా అక్షయ్ కుమార్ గారిది, అది కూడా వాష్ అవుట్ డే 1 నుండి. దానికన్నా కొద్దిగా తక్కువ, ఆల్మోస్ట్ రెండింటికి పెద్ద మ్యాటర్ ఏం లేదు. థియేటర్స్కి అయితే జనాలు ఆ ఫిలిమ్స్కి వెళ్ళేలాగా ఏమీ కనిపించట్లేదు. ఏ 2 crore 3 crore లోపే అక్షయ్ కుమార్ గారు వరుసగా 2 crore నెట్ తోటి పరువు పోగొట్టుకుంటున్నారు. ఈ రీమేక్ తో కూడా అదే జరుగుద్ది, అవుట్ రేట్ రిజెక్షన్ జరుగుద్ది ఆడియన్స్ నుండి. హిందీ నుండి మాత్రం 26 lakhs అడ్వాన్స్డ్ ప్రీ సేల్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. హిందీలో పార్ట్ 1 కి గట్టి హిట్ డిమాండ్ వచ్చింది. ఎంటైర్ పాన్ ఇండియా సెన్సేషన్ లేండి పార్ట్ 1. ఎనీవే మొత్తం డే 1 కి ఎంత రావచ్చో మనకు తెలియదు కానీ ఓన్లీ ఇండియాలో డే 1 అయితే మాత్రం 8 crores అడ్వాన్స్డ్ ప్రీ సేల్స్. నార్త్ అమెరికా ప్రీమియర్స్ ఆల్మోస్ట్ 900K అని అంటున్నారు. సో ఇది ఎక్కువే చెప్పాలంటే, చాలా మంది ఎందుకన్నా తక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయన బ్రాండ్ పనిచేస్తుంది. డే 1 ని అట్లీస్ట్ ఒక 40 crores దాటి టచ్ చేయాలి పాజిటివ్ టాక్ వస్తే, అంతకన్నా లో వస్తే ఇక దరిద్రమే. ఫైనల్ రన్ చాలా మంది 200-300 crores ఈజీ అంటున్నారు. అదే మిక్స్డ్ నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఏదైనప్పటికీ ఫిలిం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, అంటే బ్రేక్ ఈవెన్ అంటే సేఫ్ కి వెళ్ళాలంటే బడ్జెట్ నుండి 350 crores ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయాలి గ్రాస్. 400-450 కలెక్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చినట్టు. ఇక నెగిటివ్ టాక్ వచ్చి 200-250 లోపు వచ్చేస్తే ఖచ్చితంగా లాసే. కమల్ హాసన్ గారి ఫ్యాన్ గా, శంకర్ గారి ఫ్యాన్ గా బాగా బాధాకరమే. ఎందుకంటే ఇది ఎంతకన్నా డౌన్ ఫాల్ ని మరి చూడలేం శంకర్ గారికి అయితే. ఆయన కెరీర్ లోనే బాగా లీస్ట్ హైప్ తో వస్తున్న ఫిలిం.
మరి చూద్దాం ఏమవుతుందో రేపు రిలీజ్ అయ్యాక. ఇక కల్కి 2898 AD గైస్, చాలా మంది ఎందుకు ఈ ఫిల్మ్ యొక్క బాక్స్ ఆఫీస్ డైలీ రిపోర్ట్ చేసేవారు సడన్ గా ఆపేసావు ఎందుకు అని అడుగుతున్నారు. ఒకటే రీజన్ చెప్తున్నాను. ఫిల్మ్ యొక్క ట్రాకింగ్ థియేటర్స్ నుండి కలెక్ట్ చేసిన మనీ అనేది మాత్రం ప్రతి ఫిల్మ్కి, నేను ఒక ఫిల్మ్కో 2 ఫిల్మ్స్ కానీ కాదు కదా, ఎవ్రీ ఫిల్మ్కి కూడా నేను ట్రాకింగ్నే ఫాలో అయ్యి మీకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని రిపోర్ట్స్ని పెడతాను, ప్రూఫ్స్ని కూడా పెట్టేవాడిని. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతమంది పోస్టర్సే ఫాలో అవ్వు, ఆ ట్రాకింగ్ థియేటర్స్ నుండి వచ్చే డబ్బులు కాదు, ప్రొడ్యూసర్ ఎంత వేస్తే అంతే నువ్వు చెప్పాలి అని చెప్పి, లేదంటే నువ్వు హేటర్వి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. నాకు ఎందుకు ఈ తలనొప్పి ఫిల్మ్స్ మీద అని చెప్పి ఆపేశాను. ఇండియన్ ఫిల్మ్స్ మీద వీడియోస్ చేయడానికి ఆగడానికి కారణం ఏంటంటే ఈ ఫ్యాన్ వార్స్. నా ఛానల్కి ఓల్డ్ ఫాలోవర్ అయితే నేను కమల్ హాసన్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్నో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ 2 గురించి ఎంత నెగిటివిటీ చెప్పానంటే ఆయన మీద నాకేం కక్ష, నేను ఫ్యాన్నే కదా. మరి ఎందుకు చెప్తున్నాను, ఉన్నదే నా ఫీలింగ్ ఎలా ఉంటే అలానే చెప్తా. ఇప్పుడు కొంతమంది కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కో శంకర్ గారి ఫ్యాన్స్కో నా వీడియో చూస్తున్నప్పుడు కోపం ఉండొచ్చు, బట్ నేను అక్కడ ఉన్నదే చెప్పాను, నాకు అనిపించింది చెప్పాను తప్పించి లేనిపోనిది చెప్పలేదు. అండ్ ఇక్కడ కూడా బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ అనేది ప్రతి ఒక్క ట్రాకింగ్ థియేటర్స్ నుండి ఫాలో అయ్యేది. ప్రతి ఫిలింకి మనం రూల్సే ఫాలో అవుతుంటాం. కొన్ని ఫిలిమ్స్కి స్పెషల్గా పోస్టర్స్నే చెప్పాలని రూల్ నేను ఎప్పుడు కూడా పెట్టుకోను. సో అలా అనుకుంటే మాత్రం నా వీడియోస్ చూడడం ఆపేయచ్చు. అసలు ఏ ట్రాకింగ్ ట్రేడ్ కూడా చూడకండి గైస్, డైరెక్ట్గా పోస్టర్స్ ఫాలో అయిపోండి, దాన్ని చూసే నమ్మండి. ఇప్పుడు కబ్జా ఫిల్మ్ 200 crores వచ్చాయని చెప్తారు, అదే ఫాలో అవ్వండి. కటేరా ఫిల్మ్ 85 crores కలెక్ట్ చేస్తే 200 crores అన్నారు. ప్రొడ్యూసర్స్ కొన్నిసార్లు హైబ్రిడ్ ఫిగర్స్ ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్స్కి వాడుకుంటారు అనమాట. ప్రొడ్యూసర్స్ కన్నా థియేటర్స్ని ఆ థియేట్రికల్ రేట్ అమ్మేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి థియేటర్స్ నుండి ఎంత డబ్బు వచ్చిందో వాళ్ళకి తెలుస్తుంది. ఆ ట్రాకింగ్ డేటా అనేది ఆన్లైన్ ద్వారా కలెక్ట్ అయ్యి ట్రేడ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇండియన్ 2 అడ్వాన్స్డ్ టికెట్ సేల్స్లోనే బుకింగ్స్లోనే ఎంత కలెక్ట్ చేస్తుందో నేను మీకు చెప్తున్నాను. ఫుట్ ఫాల్స్ ఎన్ని టికెట్స్ దిగాయో కూడా వాళ్ళు ప్రూఫ్స్తో సహా చెప్తారు ఏరియా వైజ్గా. సో మరి వాళ్ళు రాంగా కనీసం ఏరియా వైజ్ బ్రేక్ డౌన్ కూడా ఇవ్వకుండా రౌండ్ ఫిగర్గా ఒక నెంబర్స్ వేసేసిన ప్రొడ్యూసర్స్ రైటా. సో అది మీకు ఏదనిపిస్తుంది చూడండి. పోతే కల్కి 2898 AD మాత్రం ప్రభాస్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అనమాట. ఆయన కెరీర్లో సలార్ ప్రాపర్గా బ్రేక్ ఈవెన్ కాలేదు, ఒక లాస్ అనమాట. చాలా ఏరియాస్లో కాదు, అంటే వరల్డ్ వైడ్గా బిజినెస్ చేసిన దానికైతే రికవరీ అవ్వలేదు, అబోవ్ యావరేజ్ దగ్గర వరకు ఆగిపోయింది. బట్ ఈ ఫిల్మ్ అనేది బ్రేక్ ఈవెన్ అందుకోవడం మాత్రమే కాదు, ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ వరకు వెళ్ళలేదు కానీ సూపర్ హిట్గా ప్రాఫిట్స్ అయితే మాత్రం బాగా వచ్చాయి. అనుకున్నట్టే ఆంధ్ర, ఈ సీడెడ్ ఈ రీజియన్లు తప్పించి రిమైనింగ్ అన్ని ఏరియాస్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి. ఓవర్సీస్ హిందీ సపోర్ట్ పక్కన పెట్టింది, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిల్మ్కి ఎక్కువ సపోర్ట్ నైజాం నుండి వచ్చింది. ఆంధ్ర సీడెడ్లో లాసెస్ ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదన్నమాట. ఏరియా వైజ్గా కల్కి ఫిల్మ్కి 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వనప్పటికీ నైజాం యొక్క హెవీ సపోర్ట్ తోటి 2 తెలుగు రాష్ట్రాల్లో చేసిన బిజినెస్ అయితే దాటుతుంది. సలార్ కూడా నైజాం సపోర్ట్ వల్ల ఎక్కువ వచ్చే ఆంధ్రాలోని అండ్ ఏరియా వైజ్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా సలార్ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. లిటరల్లీ చెప్పాలంటే నేను ఆంధ్ర నుండే, ఆంధ్రాలో ఒక ఈవెంట్ ఫిల్మ్స్ పెద్ద ఫిల్మ్స్ బ్రేక్ ఈవెన్ అయ్యి చాలా రేర్ అయిపోయింది. ఆల్మోస్ట్ లాస్ ఫిల్మ్సే అన్నీ కూడా. పోతే తెలుగు రాష్ట్రాల్లోని జీఎస్టీ కలిపి 260 crores వరకు గ్రాస్ని అండ్ 167 crore యొక్క షేర్ని కలెక్ట్ చేసింది, ఇది జీఎస్టీ కలిపి. పోతే ఇక్కడ నేను ఆంధ్ర వాళ్ళని ఆ తెలుగు ఆడియన్స్ని బ్లేమ్ చేయాలంటే చేయలేను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టాలీవుడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఆడియన్స్కి ఒక దీన్నే సినిమా అనే టైప్లోని కొన్ని మాస్ ఎలివేషన్స్ వీటిని అలవాటు చేసే వాళ్ళకి ఇంకొక సినిమా చూపిస్తే ఎక్కవు, ఇదే సినిమా మేము ఇదే అలవాటు పడ్డాం, దీన్నే ఇదే మాకు ఎక్కిస్తుందని చెప్పి వాళ్ళు వరుసగా అదే తెలుగు సినిమాలు చూసిన తర్వాత సడన్గా మారిస్తే ఖచ్చితంగా ఆడియన్స్ దాంతోపాటు ఇంత టికెట్ రేట్లు ఇంత బిజినెస్ చేస్తే ఇలానే ఉంటుంది రెస్పాన్స్. ఇది నా ఒపీనియన్ తప్పించి కంప్లీట్గా ఆడియన్స్ మూర్ఖులు అది ఇది అని చెప్పి నేను బ్లేమ్ చేయలేను. ఎప్పుడైతే ఈ ఫిల్మ్తో వచ్చిన ప్రయత్నం మరికొన్ని ఫిల్మ్స్ తోటి జానరస్ మారుతూ అలా అలవాటు కొత్త జనరేషన్కి అలవాటు చేశారనుకోండి, ఫ్యూచర్ తెలుగు ఇండస్ట్రీ కాదు ఇండియన్ వైడ్గా అన్ని ఇండస్ట్రీస్లో కూడా మల్టీప్లెక్స్ని టార్గెట్ చేసేలాంటి ఎక్స్పెరిమెంట్స్ తెలుగు స్టేట్స్లో కూడా పెరగాలి, అప్పుడే మొత్తం ఆడియన్స్ టేస్ట్ మారుతుంది. ఎనీవే ఓవర్సీస్లోని హిందీ వెర్షన్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసింది గైస్. ఆ రేంజ్ సపోర్ట్ కానీ ఆ రేంజ్ రెస్పాన్స్ కానీ రాకపోయింటే ఈ ఫిల్మ్ RRR రేంజ్ 200 crores దగ్గరలో ఆగిపోయి ఉండేది. ఓవర్సీస్ నుండి 230 crores ని దాటి కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. ఇండియాలోని 536 crore నెట్ అండ్ 638 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనమాట. ఇండియాలోని పఠాన్ యొక్క నెట్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ క్రాస్ చేస్తుంది, బట్ జవాన్, RRR, KGF 2 వాటి వరకు వెళ్ళడం కష్టం. అండ్ ఓవర్సీస్ లోని ఈ ఫిల్మ్ అయితే 232 crore గ్రాస్, అంటే యానిమల్ దగ్గర వరకు వెళ్ళి ఓవర్సీస్ లో ఆగిపోవచ్చు. బట్ ఈ ఫిల్మ్ కి ఓవర్సీస్ లో ఇంగ్లీష్, స్పానిష్, జపాన్, చైనీస్ ఇలా చాలా అదర్ లాంగ్వేజెస్ లో కూడా డబ్బింగ్ చేసి సెకండ్ పేజ్ రిలీజ్ ఉంటుందంట. బట్ ఫస్ట్ పేజ్ రిలీజ్ లోని ఈ ఫిల్మ్ ఇంతవరకే కలెక్ట్ చేసింది, సెకండ్ పేజ్ లో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 871 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది గైస్. మరి ఈ వీకెండ్ ఇండియన్ 2 వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సర్ఫ్రా వచ్చినా కూడా వాటికి రెస్పాన్స్ ఏం లేదు. దీనికి రావాల్సింది ఎంతవరకు అయితే ఈ వీకెండ్ వరకు కలెక్ట్ చేస్తుంది, మరి ఫైనల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. యానిమల్ ని ఆ 955 crores కలెక్ట్ చేసిన యానిమల్ ని ఈ ఫిల్మ్ బీట్ చేస్తుందా లేదా, ఇంకా ఎంతవరకు వెళ్తుందా అనేది చూద్దాం. మీకైతే ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.